సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సో ప్రభు గారు, ఏంటి అసలు ఈ సంవత్సరం బంగారం వెండి ధరల గురించి మాట్లాడుకోవాలంటేనే వెన్నులో వణుకు పుడుతుంది సార్. ఎస్పెషల్లీ గోల్డ్ చూస్తే ఇవాళ 24 క్యారెట్లు 10 గ్రాములు ఆల్మోస్ట్ 1,30,000 దాటిపోయింది. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే 2 లక్షల వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకు అంటే 2 లక్షల వరకు గోల్డ్ వెళ్ళడానికి ఎటువంటి రీజన్స్ దాన్ని ముందుకు తోస్తున్నాయి అసలు? అంటే ఎకానమీలో అసెట్ క్లాస్లో ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడుతున్నప్పుడు ఆల్టర్నేట్ అసెట్ ఎక్కడ చూస్తారు? ఇక్కడ ఉన్న ఏదైనా క్యాపిటల్ పెట్టినప్పుడు ఈ లాస్ని కాంపన్సేట్ చేసుకోవడానికి హెడ్జ్ చేస్తారు ఒకటి. ప్లస్ గోల్డ్ ఏంటంటే అంతకుముందు లాస్ చూస్తే పెద్ద రిటర్న్స్ లేవు. గోల్డ్ ఈజ్ ఎ డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఒక రకంగా చూస్తే. ఆడవాళ్ళకి ప్రియమైన మెటల్, వాళ్ళకి ఇష్టమైన మెటల్. ఎప్పుడైనా ఫస్ట్ వాళ్ళు చేసేది గోల్డే. ఆడవాళ్ళంటే గోల్డ్, గోల్డ్ అంటే గోల్డ్. అది లేకుండా అసలు ఉండదు. సో 100% మీరు లేకపోతే గోల్డ్ కన్సంప్షన్ ఉండదు, ఆడవాళ్ళ పుణ్యమే ఉండదు. 100% వాళ్ళు ఒప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ ఉన్న ఫంక్షన్ ఉన్న ఏదైనా ఫస్ట్ ఎక్కువ చేసేది గోల్డే, తర్వాత ఇంకా అదర్ ఇచ్చేస్తారు. అంటే ఇంత ఎందుకు పెరుగుతుందంటే మనకి November 1st ట్రంప్ ఎలక్షన్స్ జరిగినాయి, November 5th. సో ఆయన January 20th వచ్చారు. ఫిబ్రవరి నుంచి ట్రెమర్స్ స్టార్ట్ చేశారు. సో చిన్నగా అది టరీఫ్ ట్రెమర్స్ స్టార్ట్ చేసినప్పుడు చిన్నగా ఈ 10 monthsలో ఈక్విటీ ఇబ్బంది పడుతూ ఉంది. సో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆల్టర్నేట్ మరి గోల్డ్ పెరుగుతుంది. ఇప్పుడు ఆ పర్సంటేజ్ కాకుండా మిగతా ఇంకా చెప్పేవాళ్ళు కూడా 2 లక్షలు వెళ్తుంది, 2.5 లక్షలు వెళ్తుంది, ఇంకా విపరీతంగా చెప్తున్నారు. ఎందుకు అంత అంటే US డాలర్ డిఫేమ్ అవుతోంది, డీడాలరైజేషన్ అవుతోంది. అంటే ఇప్పుడున్న కంట్రీస్ అన్ని కూడా డాలర్స్ ఎక్రూవేషన్ బాగున్నాయి, డాలర్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ట్రేడ్ చేసినప్పుడు ఆ డాలర్స్లో ట్యాక్స్ కట్టాలి కాబట్టి డాలర్స్ ఎక్కువ చేశారు. గోల్డ్ రిజర్వ్స్ తక్కువ ఉన్నాయి, డాలర్స్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు IRC ఇండియా, రష్యా, చైనా ఫామ్ అయితే న్యూ కరెన్సీ వస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఎవరి కరెన్సీ ఉందో వాళ్ళ కరెన్సీతో ట్రేడ్ చేయొచ్చు. సో ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు, యుఎస్కి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. అందుకే వెన్నుపూసలో వెనుకొస్తుంది ట్రంప్కి. సో ఆ $10 బిలియన్ మిగులుతాయి వాళ్ళకి ప్రతి ఇయర్. సో అది తగ్గిపోతుందనే భయం ఒకటి. ప్లస్ అందరినీ ఆయన మాట వినాలి, నా మాట అందరూ వినాలి అనే ఉద్దేశం ఉంది. అందరికీ చిన్న కంట్రీస్కి 10% వేసి వాళ్ళు ఒప్పుకున్న, ఆయన చెప్పిన కండిషన్స్ ఒప్పుకుంటే 10%, లేదంటే 30 to 50%. ఇప్పుడు చూస్తే చైనా 100+30 130%. ఇట్లా చేస్తున్నారు కాబట్టి ఆల్టర్నేటివ్ అసెట్ గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంది. అంటే మనకి RBI ఎట్లా ఉందో సెంట్రల్ బ్యాంక్స్, వరల్డ్ మొత్తం సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ ఎక్కువ చేస్తున్నాయి. చైనా కూడా ఇప్పుడు దాకా అసలు లాస్ట్ 1.5 year దాకా గోల్డ్ ఎక్కువ చేయాల. మ్యూచువల్ ఫండ్స్ లో అసలు పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా 3 to 5% పర్మిషన్ ఇస్తున్నారు. గోల్డ్ గవర్నమెంట్ కూడా ఎక్కువ చేస్తోంది విపరీతంగా, సెంట్రల్ బ్యాంక్ కూడా, వాళ్ళ బ్యాంక్ కూడా. అంటే వాళ్ళు చాలా లో నుంచి ఇది చేస్తున్నారు. ఎప్పటిదాకైతే ఈ ట్రంప్ డాన్సులు ఉంటాయో అప్పుడు దాకా గోల్డ్ పెరిగే ఛాన్సే ఉంది. ఎందుకంటే ఇంకా ఆయనకి 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళ తర్వాత ఇంకా ఎంత తెస్తారో ఏం తెస్తారో తెలియదు కాబట్టి ఆయన ఇది చేస్తారా లేకపోతే వెనకడిగేస్తారా అనేది. ఎందుకంటే ఏదైనా ఇష్యూ తేయటం మళ్ళీ 3 రోజులు వెనక్కి రావటం. దాదాపుగా హీఈస్ ద మ్యానిపులేటర్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ అనుకోవచ్చు ఒక రకంగా చూస్తే. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఈజ్ మింటింగ్ ఒక రకంగా సంపాదిస్తున్నారు. ఎందుకంటే 100% ట్యాక్స్ వేసే ముందు కూడా కమోడిటీస్లో 1 అకౌంట్ ఓపెన్ అయింది, 3,000 crores కమోడిటీస్లో పెట్టేసి దాదాపు $1 బిలియన్ ఇది చేశారని ఒక కంప్లైంట్ కూడా వచ్చింది. సో ఎందుకంటే ఎక్కువ బిజినెస్ మ్యాన్, హీఈస్ నాట్ ఎ పొలిటీషియన్. వాళ్ళకి ఏదో చేద్దాం మాగా అన్నారు, మేక్ అమెరికా గ్రేట్ అయ్యేది నాకేం కనపడలా, ఏం కనపడలా. ఎండ్ యూజర్ ఎవరంటే ఇబ్బంది పడేది? ఫార్మా 100% ఉన్నారు, 100% అంటే ఇప్పుడు ఉన్నదాని ట్యాక్స్ మీద 100% వేసి ఎవరు కొనాలి? వాళ్ళే కదా ఇబ్బంది పడేది. అంటే వాళ్ళకి ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న, తెలుగు జంట రాష్ట్రాల్లో ఉన్న ఉత్తేజం కూడా లేదనుకుంటా. అసలు ఇంత చేస్తున్నా కానీ సైలెంట్ గానే ఉన్నారు. ఎలా ఉన్నారు అసలు? అంటే ఒక రకంగా వాళ్ళు అనవసరంగా ఓట్లు వేసామని బాధపడి బయటికి రావట్లేదా? ఎప్పుడు వస్తారు? బయటికి రావాలి కదా, రివోల్ట్నెస్ లేదు అక్కడ. సో డెఫినెట్ గా అది రావాలి, ఎప్పుడో ఒకసారి వచ్చే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్ సెట్ అయిందో గోల్డ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంటే విపరీతంగా తగ్గుతుందా? ఇప్పుడు బాగా పెరిగింది కాబట్టి 10 to 20% అనేది తగ్గడం సర్వసాధారణం, కామన్. అది విపరీతంగా తగ్గకపోవచ్చు. ఎప్పుడైతే ఈ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఎక్కువ చేసినాయో వాళ్ళు గనక ప్రాఫిట్ బుకింగ్ మొదలు పెడితే 1,00,000 కింద కూడా రావచ్చు.
90 to 1 lakh వరకు రావచ్చు, అంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి. సో మెయిన్ ఏంటంటే మనకు అవసరార్థం ఎంత ఉందో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడొద్దు. అవసరార్థం మనకు అవసరం చేసుకోవడానికి అంటే వాడడానికి గోల్డ్ ఎంత కావాలో ఇమీడియట్ గా అయితే మనకి కొనాల్సిందే. 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, 3 లక్షలు ఉన్నా కొనాల్సిందే. పెళ్ళిళ్ళు ఉంటాయి, ఈ పెళ్లి స్టార్ట్ అయింది కాబట్టి. అదే మీకు 1 year ఉంటే గోల్డ్ షాప్ లో 11 months స్కీమ్స్ ఉంటాయి, దాన్ని మంత్ గా ఎక్రూట్ చేయండి. అదే మీకు 5 years 10 years ఫంక్షన్ ఉంది, అలా 10 years టైం ఉన్నప్పుడు గోల్డ్ ETF పెట్టండి, లేకపోతే గోల్డ్ బీస్ పెట్టుకోండి. గోల్డ్ బీస్ పెట్టుకుంటే ఆ టైంకి రిడీమ్ చేసుకుని లేటెస్ట్ ఆర్నమెంట్ కొనొచ్చు. ఇప్పుడు కొన్నారనుకోండి ఆర్నమెంట్స్, నెక్స్ట్ 1 year లోనే మళ్ళీ మాకు కొత్తవి కావాలని చెప్పి మళ్ళీ ఒక ప్రపోజల్ వస్తుంది. సో డెఫినెట్ గా ప్రతి ఇంట్లో ఉండే ఇదే కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ అవసరార్థం ఎంత ఉందో అంతవరకు ఎక్రూట్ చేసి ఆ టైంకి రిడీమ్ చేసి మళ్ళీ లేటెస్ట్ ఆర్నమెంట్ కొనుక్కోవడం బెస్ట్. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడాలంటే సిల్వర్ బెస్ట్ అండి. సిల్వర్ 100% బెస్ట్. ఎందుకంటే మీరు గోల్డ్ 13,000 10 గ్రాములు 1,30,000 అంటే కొనటం కష్టం కదా, అందరు కొనటం చాలా కష్టం. సో ఇప్పుడు ఆల్టర్నేట్ గా ఏంటంటే ఆర్నమెంట్స్, సిల్వర్ ఆర్నమెంట్స్ బాగా పెరిగినాయి, విపరీతంగా పెరిగినాయి. గోల్డ్ షాప్ లో కూడా ఆడవాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు, కానీ ఫ్రెష్ బయింగ్ గా కాదు. ఆల్రెడీ గోల్డ్ ఉంటే లేటెస్ట్ ఆర్నమెంట్ కోసం ఎక్స్చేంజ్ కోసం ఉన్నారు, వాళ్ళు చేంజ్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ పే చేసుకుంటున్నారు. ప్లస్ చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వాలి, ఇట్లాంటివి అన్నప్పుడు సిల్వర్ ఆర్నమెంట్స్ అంటే బోత్ బ్రదర్స్ ఆర్ చేసింగ్ ఈచ్ అదర్. ఎల్లో అండ్ వైట్ ఈస్ డామినేటింగ్ ఒక రకంగా చూస్తే. సో వీళ్ళిద్దరే కాదు, నేను కూడా ఉన్నానని సార్ చెప్పినట్టు కాపర్ వాడాల్సి ఇక ఫ్యూచర్ లో అది కూడా పెరిగే ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే ఇండస్ట్రియల్ యూసేజ్ సిల్వర్ కి ఎలా పెరుగుతుందో కన్జంప్షన్ కాపర్ కూడా పెరుగుతోంది. అంటే ఇప్పుడున్న కంపెనీలకే ప్రొడక్షన్ సరిపోట్లా, సో ఇప్పటికి డిమాండ్ ఎక్కువ ఉంది. డిమాండ్ లో సప్లై తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా అంటే ప్రాబిలిటీస్ ఆర్ మోర్ టు గో 2.5 దాకా వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. అదే కాపర్ కూడా ఒకే అంటే ఈఫోరియా ఉంది, ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి. 80,000 నుంచి 170-175 దాకా వచ్చింది. సో ఇక్కడ కొంతమంది కింద ఉన్న వాళ్ళకి ఉంటది కదా, ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒక 5-10% తగ్గినా భయపడాల్సిన పని లేదు. సిల్వర్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే హ్యాపీగా తడిగుడ్డేసుకొని కూర్చోవచ్చు. మీకు నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే 2.5 వరకు వచ్చే ఛాన్స్ ఉందా అంటే వచ్చే అవకాశాలు ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. రైట్ సార్. సో మాధవరెడ్డి గారు, సో ఫస్ట్ గోల్డ్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆడవాళ్ళతోనే స్టార్ట్ చేయాలి. ఆడవాళ్ళతో అసలు మీరు అందరూ కూడా మీరు మన ఇండియన్ ఉమెన్ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకు అంటే మన టోటల్ జీడిపి, ఇండియన్ జీడిపి $4 trillion ఉంటే గోల్డ్ మేమందరం హోల్డ్ చేసిన వాల్యూ చూసుకుంటే 90% ఆఫ్ జీడిపి అండి. అంటే $3.8 trillion గోల్డ్ మేమందరం కూడా ఈ అక్యుములేట్ చేయడం వల్ల మన ఎకానమీ ఇంకా ముందుకి ఇంత స్టేబుల్ గా కూడా అవడానికి కారణం అయ్యాం. కాబట్టి మీరు అందరూ కూడా మమ్మల్ని అభినందించాలి, చెప్పాలి. సో అంటే మొత్తానికి ఆడవాళ్ళందరూ వాళ్ళ భర్తల చేత ఖర్చు పెట్టించి గోల్డ్ ఇంత కొనిపించారు కాబట్టి వాల్యూ పెరిగింది. ఏ అసెట్ క్లాస్ అంత పెరగలేదు. లాస్ట్ 3 years మీరు చూసుకున్నా, ఈ ఇయర్ చూసుకున్నా గోల్డ్ లాస్ట్ 3 years నుంచి 40% 50% రిటర్న్ ఇచ్చిందండి. ఇంకా వేరే ఏ అసెట్ క్లాస్ కూడా అంత రిటర్న్స్ ఇచ్చినట్టుగా కూడా లేదు. సో ఇట్ ఈస్ ఆల్ గోస్ టు అంటే అన్ని చూపులు అందరి వైపు కూడా ఓన్లీ కొనేది ఏదైనా ఉంది అంటే అది గోల్డ్ వైపే అన్నట్టుగా అందరూ అంటే ఐదర్ సార్ చెప్పినట్టుగా సెంట్రల్ బ్యాంక్స్ కానీ, లేకపోతే రీటైలర్స్ కానీ, ఈటీఎఫ్స్ ద్వారా, లేకపోతే మనకి ఇన్స్టిట్యూషన్స్ అందరూ ఎవరేం కొన్నా సరే ఇక డాలర్ని కూడా పక్కన పెట్టేసి గోల్డ్, ఈక్విటీని పక్కన పెట్టేసి గోల్డ్, ఇలా ప్రతి ఒక్క అసెట్ క్లాస్ ని కూడా డంప్ చేసేసి అందరూ కూడా గోల్డ్ వైపే పరుగులు తీయడం వల్ల ఇంత పెరిగిందండి. రైట్. అసలు ఒక్కసారి లాస్ట్ 10 months డేటా ఎలా ఉంది? 2025 జనవరి నుంచి 2025 అక్టోబర్ వరకు అసలు గోల్డ్ ప్రయాణం ఎలా సాగింది అనేది ఒక్కసారి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సార్ చెప్పినట్టుగా ఈ ట్రంప్ మనకి జనవరిలో వచ్చారు, అక్కడ నుండి స్టార్ట్ అయింది. అప్పుడు మనకి 84,000 ఉందండి, 84,480 మనకి 10 grams ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా ఫిబ్రవరి చూసుకున్నట్లయితే మనకి 88 అంటే ఒక నెలలో 4,000 వరకు అంటే 88,240. తర్వాత మార్చ్ లో 92,000, అక్కడ కూడా 4,000 పెరిగింది. అంటే మంత్ కి 4,000. ఏప్రిల్లో మళ్ళీ అక్కడ కొంచెం అక్కడ కూడా 98,000 అంటే 6,000 పెరిగింది. మేలో అయితే 97,790 అండి, అక్కడ ఇంకొంచెం తగ్గింది గోల్డ్. అండ్ జూన్ లో కూడా ఒక 3
3,000 పెరిగింది, అంటే 1,04,000. జూన్ నుంచి మొత్తం సినిమా 4,000 అంటే మనకి అంతే లక్ష. అదే అది ఎప్పుడు జరిగింది అంటే మనకి జూన్ లో జరిగింది. అది రిమార్కబుల్ మంత్. జూన్ లో 3 months టైం ఇచ్చినప్పుడు ఆ జూన్ డెడ్ ఎండ్ ఉంది. ట్రంప్ మనకి ఏంటంటే 90 days టారిఫ్ పాజ్ ఇచ్చింది, అయిపోయింది అది ఆ జూన్ లో అయిపోయిందండి. ఎప్పుడైతే టారిఫ్ పాజ్ అయిన తర్వాత మనం అందరం ఏమనుకున్నాం అంటే ఓకే ఆయన ఏదో 25% ఏదో వేస్తారని మన ఎక్స్పెక్టేషన్స్ అన్ని, కానీ ఆయన అసలు 50% టారిఫ్స్ అనేవి ఆయన అలా నిలబడిపోయారు. సో అక్కడి నుంచి ఇంకా మనకి మీరు చూసుకుంటే 1 lakh, ఇక డైరెక్ట్ గా ఆగస్ట్ లో మీరు తీసుకుంటే 1,05,000 అయిపోయింది. అలానే సెప్టెంబర్ లో ఇక 1,14,000 అండి. అంటే ఒక్కసారిగా మనకి అక్కడ 10,000 వరకు ఒక్క మంత్ లో పెరిగింది. అక్టోబర్ లో అయితే ఇక 1,28,000, ఇప్పుడు ఆల్మోస్ట్ 1,30 వరకు అయిపోయింది. సో దాదాపుగా అంటే 3,000 4,000 నుంచి నెలకి నెమ్మదిగా అది నెలకి 10,000 పెరగడం స్టార్ట్ అయిపోయింది. సో ఓవరాల్ గా ఈ మొత్తం మన జనవరి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే గోల్డ్ 51% పెరిగిందండి. సో నిజంగానే అంటే కొనుక్కునే వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే కొంతమంది అంటే తప్పదు కదండి, ఇప్పుడు ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయి, మ్యారేజెస్ ఉన్నాయి అంటే ఇంత కొనాలి అనేది ఉంటుంది కాబట్టి అది తప్పించుకోలేరు ఎవరు. సో వాళ్ళకైతే అంటే వెయిట్ చేద్దాము, ఏదైనా కరెక్షన్ వస్తే మనలాంటి వాళ్ళు ఎవరైనా కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒకే పడితే కొందామనే ఆప్షన్ అయినా ఉంది. వాళ్ళకి ఆప్షన్ కూడా ఇవ్వకుండా గోల్డ్ అనేది ఈ దంతెరాస్కి దివాళీకి కొంచెం భయపెట్టేటట్టుగా ఈ గోల్డ్ అయితే పెరిగిందండి. సరే ఈ గోల్డ్ని పక్కన పెట్టి ఏదైనా సిల్వర్ అయినా కొనుక్కుందాము అంటే అక్కడ అయితే మరీ అది కూడా బాగా డిసప్పాయింట్ చేసింది. ఈసారి గోల్డ్ అండ్ సిల్వర్ అయితే మాత్రం మేము రెగ్యులర్ గా ఎంత అయితే దివాళీ దంతరాసలు కొంటామో అంత కొనే పరిస్థితి అయితే ఈ ఇయర్ అయితే అసలు లేదండి. ఇయర్ అయితే ఇక 2025 లో మాకు ఆప్షన్ అయితే ఇవ్వలేదు. సో అనిల్ గారు మీ దగ్గరకు వచ్చేస్తున్నా, సిల్వర్ అరాచకం గురించి మాట్లాడుకుందాము. దగ్గర లాస్ట్ 15 నెలల్లో 100% పెరిగింది. ఎందుకంటారు ఇంత విపరీతంగా సిల్వర్ ధరలు పెరుగుతున్నాయి? ఇవాళ బయట మార్కెట్లో సిల్వర్ బార్లు కూడా ఎక్కడ దొరకట్లేదంట. ఒక్కొక్కరు ముందుగానే అడ్వాన్స్గా కేజీలు సిల్వర్ బార్లు కొని పెట్టుకుంటున్నారంట. దెబ్బతో సిల్వర్ ఈటీఎఫ్లు కూడా ఆపేశారు. ఒక్కసారి సిల్వర్ ర్యాలీ గురించి మాట్లాడుకుందాం. ఎటువంటి కారణాలు సిల్వర్ ఇంతలా పెరగడానికి దోహదపడ్డాయంటారు అసలు? సో మేజర్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో గోల్డ్కి కావాల్సిన ఏంటి హెడ్జ్ కోసమే అనుకోండి, పొలిటికల్ అన్స్టెబిలిటీ అవన్నీ ఉంటూనే సైమిల్టేనియస్లీ సిల్వర్ ఏంటంటే అటు ఈ గోల్డ్ ప్రైస్ పెరగడం ఒక తర్వాత సిల్వర్ అనేది ఆల్టర్నేటివ్ అయిపోయింది, అదొక డిమాండ్ వచ్చింది. సైమిల్టేనియస్లీ ఏంటంటే సిల్వర్ ప్రొడక్షన్కి చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో మైన్స్ అడిషనల్గా రాలేదు, ఓర్ క్వాలిటీ సిల్వర్ ఓర్ ఏదైతే ఉంటుందో దాని క్వాలిటీ కూడా తగ్గిపోయింది. అండ్ మీరు చూసుకుంటే సిల్వర్ డిమాండ్ ఇప్పుడు హిస్టారికల్లీ డిమాండ్కి సప్లైకి చాలా హ్యూజ్ తేడా ఉంది. కరెంట్లీ నియర్లీ 35,000 టన్నులు డిమాండ్ ఉంది, ఇయర్లీ డిమాండ్. బట్ సప్లై వచ్చేసి 32,000 టన్నులే ఉంది. అంటే 3,000 టన్నుల డిమాండ్ ఇంకా అన్మెట్ ఉంది. సో ఆబ్వియస్లీ అంత సప్లై సైడ్ తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు కంపల్సరీ ప్రైస్ పెరుగుతుంది, అదొక జరిగింది. దానితో పాటు ఇండస్ట్రియల్ యూసేజ్ చాలా పెరిగింది. బికాజ్ అన్లైక్ గోల్డ్ సిల్వర్ కన్జ్యూమ్ అవుతుంది, ఇట్స్ ఏ కెటలిస్ట్ కూడా చాలా ఇండస్ట్రీస్లో. అండ్ ఫోటోవోల్టాయిక్స్లో వాడతారు, ఇప్పుడు ఈవీస్లో వాడతారు, సెమీ కండక్టర్స్లో వాడతారు, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్లో వాడుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద రెన్యూవబుల్ ఎనర్జీ న్యూ ఏజ్ సెక్టార్లు ఏవైతే ఉన్నాయో అన్నిట్లలో సిల్వర్ ఈజ్ ఎ మేజర్ మెటల్ అనమాట వాడడంలో, టెక్నాలజీలో. సో అలాంటప్పుడు కన్జంప్షన్ యాజ్ ఎ మెటల్గా చాలా ఎక్కువగా పెరిగిపోయింది. సో దాని తగ్గట్టు అండ్ సిల్వర్ ప్రాసెసింగ్ తీసుకున్న, సిల్వర్ మైన్ డెవలప్మెంట్ తీసుకున్న 3 to 5 years పడుతుంది. మేబీ ఇంతకుముందు ఏంటంటే చాలా మైన్స్ ప్రైస్ వయబుల్ కాకపోయేసరికి మూసేశారు. ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేద్దామన్నా దాన్ని రీఓపెన్ చేసి ప్రొడక్షన్ చేయాలన్నా 2 to 3 years పడుతుంది మళ్ళీ. సో దెర్ ఈస్ స్టిల్ అంటే సిల్వర్కి ఏంటంటే మాత్రం నేను కంపేర్ టు గోల్డ్ చాలా ఫాస్ట్గా పెరుగుతోంది. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ కూడా సిల్వర్ ఫర్ సమ్ మోర్ టైం ఏది ఈ టెక్నాలజీ అడాప్షన్ కొంచెం స్లో డౌన్ అయ్యేంత వరకు, మళ్ళీ ఆ మైన్స్ ఏవైతే ఇంతకుముందు మూసుకుపోయిన మైన్స్ వరల్డ్ వైడ్ అవి మళ్ళీ వచ్చేంత వరకు మాత్రం సిల్వర్ ఇలాగే పరిగెత్తచ్చు. అండ్ అంటే బంగారం కన్నా కూడా ఇంకా ఫాస్ట్గా పరిగెడుతుంది. అండ్ ఇక దెన్ ఇప్పుడు వచ్చాక
ఎప్పుడైతే బంగారం కన్నా ఫాస్ట్గా పరిగెడుతుందో ఇప్పటివరకు ఓన్లీ బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్గా చూసుకునే వాళ్ళు. బట్ అందుకే మీరు చూస్తే హిస్టారికల్లీ మన ఇండియన్ మార్కెట్లో కూడా గోల్డ్ ఈటీఎఫ్స్ చాలా ఉండే, బట్ సిల్వర్ ఈటీఎఫ్స్ మాత్రం 3-4 ఉన్నాయి నంబర్స్. అండ్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ కూడా చాలా తక్కువగా ఉంది. బట్ ఎప్పుడైతే లాస్ట్ 1 year నుంచి ర్యాలీ సిల్వర్లో కూడా అందుకుందో అప్పుడే మనం చూసాం చాలా కంపెనీస్ వాళ్ళు కూడా ఈటీఎఫ్ స్టార్ట్ చేశారు, ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్టార్ట్ చేశారు. బట్ ఇప్పుడు లాస్ట్ 1.5-2 months నుంచి ఈ సిల్వర్ అనేది అదేదో ఫుడ్ ఐటమ్ లాగా కొనేసి పక్కన పెట్టుకోవాలి, అది లేకపోతే లైఫే లేదన్నట్టు సడన్గా ఒక హైప్ క్రియేట్ అయిపోయింది. ఇన్వెస్ట్మెంట్ పెరిగితే క్యాన్లు తీసుకెళ్ళి పట్టుకుంటారు చూడండి, అలాంటి పరిస్థితి వచ్చింది. నా ఫ్రెండ్స్ ఎవరైతే సిల్వర్ మ్యానుఫ్యాక్చరర్స్, ట్రేడర్స్ ఉన్నారో ఇంతకుముందు మెటల్ తీసుకొని తర్వాత డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ టైం హిస్టారికలీ వాళ్ళ లైఫ్ టైంలో డబ్బులు ఇచ్చి 2 or 3 days 4 days వెయిట్ చేయాల్సి వస్తుంది సిల్వర్ డెలివరీ కోసం. అండ్ దట్టు ఎంసీఎక్స్లో ట్రేడ్ అవుతున్న ప్రైస్ 1,63,000 ఇవాళ ఉంటే మార్కెట్లో 2,03,000 2,04,000 ఉంది. సో ఇంత ప్రీమియం అనేది ఫిజికల్ డెలివరీ. అండ్ మోస్ట్ ఇదే ప్రాబ్లంతో ఏమైందంటే ఈటీఎఫ్స్ కూడా కొత్త యూనిట్స్ కంపల్సరీ చేయాలి అంటే అంత సిల్వర్ని కొనేసి వాల్ట్లో పెట్టాలి. ఆ వాల్ట్లో ఉన్న సిల్వర్కే అగేనిస్ట్గానే, మెటల్కి అగేనిస్ట్గానే యూనిట్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ డిమాండ్ ఇంతగా ఉంది, బట్ దే ఆర్ నాట్ గెటింగ్ మెటల్ సప్లై, దొరకట్లేదు. మామూలు ఆభరణాలు చేసే జ్యువెలర్కే దొరకనప్పుడు ఇలాంటి కంపెనీస్కి కూడా ప్యూర్ మెటల్ దొరకకపోవడం వల్ల సో ఈటీఎఫ్లు కొత్తగా యూనిట్స్ జనరేట్ చేయలేకపోతున్నారు. సో ఎగ్జిస్టింగ్ యూనిట్స్ అనేవి నార్మల్గా ఏంటంటే 2-3% వేరియన్స్తో ట్రేడ్ అవుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు 18-20% ఇది ఎంసీఎక్స్ స్పాట్ ప్రైస్కి, ఇటు ఈటీఎఫ్ ప్రైస్కి 18-20% అనేది టోటల్లీ. ఓన్లీ రీజన్ ఏంటంటే కొత్త యూనిట్స్ జనరేట్ అవ్వట్లేదు కాబట్టి పాత యూనిట్స్కి ప్రైస్ డిమాండ్ పెరిగిపోతూ ఉంది. ఇన్వెస్టర్స్ ఏంటి, పోస్ట్ కోవిడ్ ప్రతి ఒక్కరి దగ్గర డిమాట్ అకౌంట్ ఉంది. సో సిల్వర్లో పెరగాలి, సిల్వర్లో అంతా పెరుగుతుంది కాబట్టి నేను ఎక్స్పోజర్ కావాలనే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో అనేది సిల్వర్ ఇన్వెస్ట్మెంట్లో ఇప్పుడు హ్యూజ్గా నడుస్తుంది. అందుకోసం ఎంత ఉంటే అంత నేను ఒక ఈటీఎఫ్లో పెడతా అని డబ్బులు పెడతా ఉన్నారు. సో ఉన్న యూనిట్స్కి డిమాండ్ పెరుగుతుంది. అందుకే ఇప్పుడు 5 ఈటీఎఫ్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయో, అటు కోటక్ మొదలుపెట్టింది, ఆ తర్వాత ఎస్బీఐ కానీ, ఆదిత్య బిర్లా కానీ అందరూ కూడా 5 కూడా ఆపేశారు కొత్త సబ్స్క్రిప్షన్స్ ఆపేశారు. కొత్త ఎస్ఐపీలు కానీ లంసమ్స్ కానీ పెట్టడానికి లేదు అంటిల్ ఈ కొంచెం ఈ ప్రీమియమ్స్ అనేది కొంచెం మోడరేట్ అయ్యేంత వరకు. ఎందుకంటే ఈ ఫ్రెంజీలో నువ్వు ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ నాట్ ద రియల్ ప్రైస్. ఈ డిమాండ్ వల్ల 18-20% వేరియన్స్ ఉంది స్పాట్ ప్రైస్ నుంచి. సడన్గా ఏదో పండుగ సీజన్ తర్వాత డిమాండ్ గోల్డ్కి, సిల్వర్కి కొంచెం తగ్గిందనుకోండి, ఆర్ సప్లై పెరిగిందనుకోండి, ప్రైజెస్ మళ్ళీ నార్మలైజ్ అవుతాయి. ఇమ్మీడియట్గా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఫస్ట్ టైం ఆర్ కానీ కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ నష్టపోయే అవకాశం ఉందన్నమాట. సో అందుకోసమే ఇవన్నీ సస్పెండ్ చేశాయి. అండ్ ఎంత ఘోరంగా ఉందంటే ఇది ఓన్లీ ఇండియాకి సంబంధించింది కాదు సిల్వర్ ప్రైస్. లండన్ యూజువల్లీ సిల్వర్ సెటిల్మెంట్కి లండన్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్. అక్కడ సిల్వర్ మెటల్ సప్లై చేయలేక ఫస్ట్ టైం ఫ్లైట్స్లో యుఎస్ నుంచి సిల్వర్ని తీసుకొస్తున్నారు, ఫిజికల్ సిల్వర్ని డెలివరీ చేయడానికి లండన్ కూడా తీసుకొస్తా ఉన్నా. సో ఈ ఫ్రెంజీ అనేది అక్రాస్ ద వరల్డ్ జరుగుతూ ఉంది. అందుకోసం ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు. అండ్ మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా సిల్వర్ ఏదైతే ఒక లూప్ హోల్ ఉండింది, మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్న కంట్రీస్ లైక్ ఎగ్జాంపుల్ యూకేతో రీసెంట్గా చేసాం, అట్లా కొన్ని కంట్రీస్తో మనకి ఎఫ్టీఏ ఉంది. ఎఫ్టీఏ ఉన్న దగ్గర నుంచి ఏంటంటే మన సిల్వర్ వర్తకులు ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి సిల్వర్ తీసుకొచ్చేసి బికాజ్ జిఎస్టీ గవర్నమెంట్కు 6%, అదర్వైజ్ వేరే ఎఫ్టీఏ లేని కంట్రీ దగ్గర నుంచి అయితే 6% కట్టాల్సి వస్తుంది. ఆ ట్యాక్స్ ఎగ్గొట్టేసి ఆ ట్యాక్స్ని అవాయిడ్ చేయడం, ఎగ్గొట్టడం కాదు, చేసి సిల్వర్ తీసుకొస్తా ఉన్నారు. సో ఎఫ్టీఏ నుంచి వచ్చేదాన్ని ఇప్పుడు గవర్నమెంట్ నెక్స్ట్ మార్చ్ వరకు బ్యాన్ చేసింది ఇమ్మీడియట్గా. ఎందుకంటే ఈ ఫిజికల్ సప్లై కూడా వచ్చేసి ఇంకా సో ఇప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం క్రంచ్ ఎక్కువైంది మార్కెట్లో. సిల్వర్ మెటల్ అవైలబుల్ లేదు, కొనే వాళ్ళు ఎక్కువైపోయారు. బికాజ్ ఆల్టర్నేట్ ఇక్కడ ఈక్విటీ మార్కెట్స్ కొంచెం బాగా పర్ఫామ్ చేస్తే కొంచెం మళ్ళీ అటువైపు డబ్బులు రావచ్చు. సో అందరూ ఇప్పుడు దే డోంట్ వాంట్ టు మిస్ అవుట్ దిస్ ర్యాలీ. సో అలా జరుగుతూ ఉంది. సో హోప్ఫుల్లీ ఈ ఫ్రెంజీ అనేది కొంచెం స్లో డౌన్ అవుతే మంచిది. బట్ ఇంత తొందరలో అయ్యే అవకాశం అయితే లేదు, ఎందుకంటే సిల్వర్ అనేది యూసేజ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడున్న 168 ఉంది. ఈవెన్ మోతిలాల్ ఓస్వాల్ యాక్చువల్లీ నిన్న ఒక రిపోర్ట్ ఇచ్చింది సిల్వర్కి. వాళ్ళ ప్రకారం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ December 2026 వరకు 2,60,000 టచ్ అవుతుంది అకార్డింగ్ టు దెమ్. వాళ్ళు కొంచెం కన్జర్వేటివ్. వెరాజ్ మన
ఎవరైతే ఆథర్ ఉన్నారో రోబర్ట్ కియోసాకి ఎవరైతే రిచ్ డాడ్ పూర్ డాడ్ ఆ ఆథర్ అయితే యాక్చువల్లీ ఇంకా మచ్ బిగ్గర్ వ్యూ ఇస్తున్నాడు. సో బట్ యూజువలీ ఈజ్ ఆల్వేస్ రాంగ్. సో మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు ఏ ప్రెడిక్షన్ తీసుకున్నా సరే ఆ ప్రెడిక్షన్స్ అన్ని రాంగ్ అవుతాయి. సో ఇప్పుడు కూడా అది రాంగ్ అవ్వచ్చు. బట్ మోతిలాల్ ఓస్వాలే కాకుండా చాలామంది అనలిస్టులు కూడా ఏంటంటే సిల్వర్ విల్ రన్ ఫాస్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా. బికాజ్ ఎనీ చేంజెస్ అంటే పెరగడానికి కారణాలు ఏవైతే ఉన్నాయో అవి మార్పు తొందరగా వచ్చే అవకాశాలు లేవు కాబట్టి గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇంకా పెరగచ్చు సిల్వర్. అంటే ఇప్పటిదాకా మనం గోల్డ్ చూసేసాం, సిల్వర్ చూసేసాం, ఇంకా ఆ తర్వాత ఇంకా ఏం ప్రీషియస్ మెటల్స్ని కూడా చూడబోతున్నాం అసలు. మనం యాక్చువల్లీ ఏంటంటే అందరు ఈ రెండే మాట్లాడతాం. బట్ దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఆర్నమెంట్ వాడే మెటల్ ఏంటంటే ప్లాటినం. యాక్చువల్లీ ప్లాటినం సిల్వర్ కన్నా ఈ సంవత్సరం ఎక్కువగా పెరిగింది. ఏంటంటే అక్కడ కూడా ఇదే ప్రాబ్లం. అక్కడ కూడా ప్లాటినం ఓన్లీ ఆర్నమెంట్స్కే కాదు, అక్కడ కూడా ఇండస్ట్రియల్ క్యాటలిటిక్ కన్వర్టర్ అనమాట. చాలా ఇండస్ట్రీస్లో అది వాడుతూ ఉంటారు, మెటల్ని వాడుతూ ఉంటారు ప్లాటినంని. ప్లాటినంకి సరిపడా డిమాండ్కి ప్లస్ సప్లైకి హ్యూజ్ లాస్ట్ 2 years నుంచి ఆల్రెడీ ఈ గ్యాప్ అనేది పెరిగిపోతూ ఉంది. సప్లై తగ్గిపోయింది, డిమాండ్ పెరిగింది. అందుకోసమే ర్యాలీ అనేది నియర్లీ 90% లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడికి తీసుకుంటే 89% ప్లాటినం పెరిగిందనమాట. సో ఎవరికైనా ఈ ఫ్రెంజీ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అందరూ ఓన్లీ సిల్వర్ గురించే మాట్లాడుతున్నారు, కావాలంటే అటు ప్లాటినం కూడా ఉంది. దానికి కూడా అంత తొందరగా చేంజ్ అయ్యే అవకాశం లేదు. అది హిస్టారిక్ హై ఇంకా రీచ్ కూడా కాలేదు. సో MCXలో అవైలబుల్ ఉంది, కొన్ని చోట్ల అవైలబుల్ ఉంది. కావాలి అంటే అది ఇంకొక ఆప్షన్ యాక్చువల్లీ. సో మేబీ దీనివల్లనైనా సిల్వర్ మీద ప్రెషర్ తగ్గుద్దేమో చూడాలి. సో ర్యాలీ అయితే మెటల్స్లో నెక్స్ట్ ఒక 3 to 6 months వేరే మెటల్స్ కూడా రాబోతోంది ఇంకా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.